జస్ట్ ఇప్పుడే కుబేరా సినిమా చూసి బయటకు వచ్చా భయ్య. థియేటర్ లోంచి నేను బయటకు వచ్చా కానీ సినిమాలో ఉన్న ఫీల్ లోంచి బయటకు రాలేకపోతున్నా భయ్య. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శేఖర్ కమలా గారు ఒక మాట చెప్పారు, సరస్వతి దేవి తలెత్తుకొని సినిమా చూస్తుందని. నిజంగానే భయ్య, ఏముంది భయ్య సినిమా, అసలు నెక్స్ట్ లెవెల్. అసలు శేఖర్ కమల సినిమాలంటేనే నిజ జీవితాలకి చాలా దగ్గరగా ఉంటాయి. అసలు ఈ సినిమా అసలు ఎంత రియాలిటీగా ఉంది. అసలు మనీ జనాలు ఎలా మారుస్తుంది. ముఖ్యంగా ధనుష్ క్యారెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ స్వామి, దండం పెట్టొచ్చు. అసలు ఏ రేంజ్ యాక్టింగ్ స్వామి. అసలు ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే అలా ఒదిగిపోతాడని చూసాము. రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి అతని క్యారెక్టర్లు అనుకున్నాం, కానీ నిజంగా సినిమాలో ఒక రియల్ పర్సన్ అంటే ఎంత రియల్ గా ఉంది ఆ క్యారెక్టర్ అంటే. అతని యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ స్వామి. ఆ వేరియేషన్స్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ, అసలు అదొక తింగరితనంతో అండ్ తర్వాత అసలు కొన్ని నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. ఆ రేంజ్ లో ఉంది స్వామి యాక్టింగ్. అసలు నెక్స్ట్ లెవెల్ ధనుష్ యాక్టింగ్. అసలు సినిమాకి ధనుషే అసలు మెయిన్ అనిపించింది నాకైతే. సినిమాలో రష్మిక మందన లేట్ గా ఎంట్రీ ఇచ్చినా కానీ అసలు నేను యూజువల్ గా లక్కీ హీరోయిన్ అంటాను, కానీ ఈ సినిమాలో తన పాత్ర అసలు ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ కి ఎంత బాగా ఒదిగిపోయిందంటే, అబ్బా సినిమాలో లేట్ ఎంట్రీ కూడా ఆ ధనుష్ కి రష్మిక మందానాకి మధ్య ఎమోషనల్ సీన్స్ అబ్బా నెక్స్ట్ లెవెల్ స్వామి. ఫస్ట్ హాఫ్ సినిమాని అలా లేపితే సెకండ్ హాఫ్ ఆ ఎమోషనల్ మూమెంట్స్ సినిమాని అసలు శిఖరానికి తీసుకెళ్లిపోయాయి స్వామి. అసలు సినిమా చూస్తుంటే సినిమాలో ఉన్నట్టు లేదు స్వామి. అసలు ఏదో రకమైన ఫీలింగ్, ఏదో ఎమోషనల్ బాండింగ్ సినిమాతో ఏర్పడిపోయింది. ధనుష్ క్యారెక్టరైజేషన్, శేఖర్ కమల అసలు ధనుష్నే ఈ సినిమాకి ఎందుకు తీసుకున్నాడు, అసలు ధనుష్ తప్ప ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఎవరు చేయలేరేమో అనిపించింది స్వామి. అసలు ఆ ఎంట్రీలో అమ్మ అనుకుంటూ వచ్చిన ఎంట్రీ సీన్ కానీ అబ్బా ఒక్కొక్క సీన్ గుర్తెచ్చుకుంటుంటే ఎక్స్ట్రాడినరీ స్వామి. ధనుష్ తన క్యారెక్టర్ కి చాలా భిన్నంగా అనిపించింది. ఎప్పుడు వచ్చే క్యారెక్టర్స్ కి ఈ క్యారెక్టర్ కొంచెం భిన్నంగా అనిపించింది. ఆ క్యారెక్టరైజేషన్ కానీ, ఆ తింగరతనంగా ఉండే సిచ్యువేషన్స్ కానీ, లేదంటే ఆ ఎమోషనల్ సన్నివేశాలు అసలు ఎంత బాగా పండే స్వామి. ఒక్కొక్క యాంగిల్లో, ఒక్కొక్క పార్ట్ లో అతని వేరియేషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ స్వామి. ధనుష్ గురించి ఎక్కువ మాట్లాడాలనిపించింది. నాగార్జున గారిని తక్కువ చేసి మాట్లాడట్లేదు ఇక్కడ, ఎందుకంటే ధనుష్ క్యారెక్టర్ ఆ రేంజ్ లో ఉందన్నమాట. ఇంకా నాగార్జున గారిది సినిమాకి ఒక వెన్నెముక లాంటి క్యారెక్టర్ అండ్ ఒక బేసిక్ గా చెప్పాలంటే ఒక కన్నింగ్ క్యారెక్టర్ అనుకోవాలి. డబ్బు మీద ఉండే ఏమంటారు అది ఆశ సినిమాని అంటే మనుషుల్ని ఎలా మారుస్తుంది అని చూపించిన విధానం శేఖర్ కమలా గారు ఎక్స్ట్రాడినరీ స్వామి. అసలు శేఖర్ కమలా గారు హ్యాట్స్ ఆఫ్ స్వామి. మీరు నిజంగా ఆ డైలాగ్ నాకు మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన ఆ సరస్వతి దేవి డైలాగు నిజంగానే సరస్వతి దేవి తలెత్తుకొని చూసింది స్వామి ఈ సినిమాని. ఎక్స్ట్రాడినరీ సినిమా. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. గూస్ బంప్స్ కాదు స్వామి, సినిమాని గూస్ బంప్స్ కాదు, ఇది గూస్ బంప్స్ కి మించిన ఒక ఫీల్. అది ఎక్స్ప్రెస్ కూడా చేయలేము. ఏడుస్తారు, ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. హార్ట్ ఎక్కడో ఏదో హార్ట్ లో ఒక ఫీల్, నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేని ఫీల్ అయితే థియేటర్ లో ఫీల్ అవుతారు. నువ్వు బయటకు వచ్చినా కూడా ఆ ఫీల్ మిమ్మల్ని వదలదు. నన్ను కూడా ఇంకా వదలట్లేదు ఆ ఫీల్. సో ఖచ్చితంగా అందరూ చూడాల్సిన మూవీ. చాలా 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 స్పెషల్ గా ఉంది మూవీ. నిజంగా ఒక ఫ్రెష్ మూవీ, అంటే ఒక ఫ్రెష్ స్టోరీని చూసినట్టు, ఒక ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ చూసినట్టు, ఒక క్లాసిక్ సినిమా స్వామి. అసలు విజువల్ ఎఫెక్ట్స్ కానీ, లేదంటే రిచ్నెస్, సినిమాలో ఉన్న రిచ్నెస్ కానీ ఎక్స్ట్రాడినరీ స్వామి. శేఖర్ కమలా గారు హ్యాట్స్ ఆఫ్. సినిమా చాలా బాగుంది. నేనైతే 3.5 అవుట్ ఆఫ్ 5. సో టూ గుడ్ సినిమా స్వామి. 4 ఇచ్చేవచ్చు. అసలు చాలా బాగుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎవరైనా దీన్ని నెగిటివ్ గా ట్రోల్ చేశారంటే వాళ్ళకి సినిమా చూడడం రాదని, సినిమా అర్థం చేసుకోవడం రాదని, వాళ్ళకి 2 పాటలు, 2 ఫైట్లు, 2 మాస్ ఏమంటారు అది మిక్స్లు ఉంటే చాలు సినిమా. వాళ్ళకి సినిమా నచ్చకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళకి సినిమాలాగా చూసే వాళ్ళందరికీ ఈ సినిమా ఎక్స్ట్రాడినరీగా నచ్చుతుంది. సో దీని గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఆ ఫీల్ నుంచి ఇంకా బయటికి రాలేదు. అదే ఫీల్ లో ఉన్నాను. సో కొంతసేపు అదే ఫీల్ లో ఉన్నాను. సో ప్రస్తుతానికి అయితే జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.